హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో రిషబ్ పంత్తో పాటు కొంతమంది ర్యాంకింగ్స్ ఉల్టా పుల్టా అయ్యాయి. చాలా మంచి మంచి ర్యాంకింగ్స్ కూడా వచ్చాయి. సో ఎలా వచ్చాయి, ఏంటి, ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా నెంబర్ 1 బ్యాటర్స్ జో రూట్ తన స్థానాన్ని తాను సుస్థిరం చేసుకున్నాడు. నెంబర్ 2 హ్యారీ గ్రూప్, నెంబర్ 3 కేన్ విలియమ్సన్, నెంబర్ 4 యశస్వి జైస్వాల్, నెంబర్ 5 స్టీవ్ స్మిత్. టాప్ 5 వరకు ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇక నెంబర్ 6 రిషబ్ పంత్ గత వారంలో మీరు చూస్తే 7th ప్లేస్లో ఉన్న రిషబ్ పంత్ ఇప్పుడు 6th ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. నెంబర్ 7 టెంబా బహుమా, నెంబర్ 8 డకెట్, నెంబర్ 9 కవింద్ మెండిస్ అండ్ 10 ట్రావిస్ హెడ్. లాస్ట్లో మీరు చూస్తే లాస్ట్ వీక్లో సౌత్ షకిల్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు 11th ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. కాకపోతే 10th ప్లేస్లో హెడ్ రావడం అయితే జరిగింది. ఇక ఆల్రౌండర్స్ విభాగంలో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. నెంబర్ 1 రవీంద్ర జడేజా, నెంబర్ 2 మెహదీ హసన్ మిరాజ్, నెంబర్ 3 మార్కో జాన్సన్, నెంబర్ 4 ప్యాట్ కమిన్స్, నెంబర్ 5 బెన్ స్టోక్స్, నెంబర్ 6 జేసన్ హోల్డర్, నెంబర్ 7 గస్ అకిన్సన్, నెంబర్ 8 జో రూట్, నెంబర్ 9 మిచెల్ స్టార్క్ అండ్ 10 మిచెల్ శాంక్నర్. ఇక బౌలర్స్ ర్యాంకింగ్స్ ఉల్టా పుల్టా అయ్యాయి, చూస్తే మీకే తెలుస్తుంది. నెంబర్ 1 టాప్ 3 అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు గైస్. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 2 కగిసో రబాడా, నెంబర్ 3 ప్యాట్ కమిన్స్, నెంబర్ 4 దగ్గర నుంచి చేంజెస్ వచ్చాయి. నెంబర్ 4 జోష్ ఎజల్వుడ్ మీరు చూస్తే లాస్ట్ వీక్లో 5th ప్లేస్లో ఉన్న ఎజల్వుడ్ ఇప్పుడు 4th ప్లేస్కి అయితే రావడం జరిగింది. నెంబర్ 5 నోమన్ అలీ ర్యాంకింగ్ కూడా సేమ్ అంతే, 4th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి అయితే వెళ్ళిపోయాడు. నెంబర్ 6 మ్యాట్ హెన్రీ ర్యాంకింగ్ జంప్ అయిందని చెప్పుకోవచ్చు. 8th ప్లేస్లో ఉన్న హెన్రీ ఇప్పుడు 6th ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. నేథన్ లైన్ వెనక్కి నెట్టాడని చెప్పుకోవచ్చు. నెంబర్ 7 నేథన్ లైన్, నెంబర్ 8 మార్కో జాన్సన్, నెంబర్ 9 జేడెన్ సీల్స్ లాస్ట్ వీక్లో 10th ప్లేస్లో ఉన్న సీల్స్ ఇప్పుడు 9th ప్లేస్కి అయితే రావడం జరిగింది. అండ్ ఇక 10 మిచెల్ స్టార్క్. సో ఇవి ఫ్రెండ్స్ టెస్ట్ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి, ఈ ర్యాంకింగ్స్తో మీరు ఎంతవరకు సంతృప్తి చెందారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.